రాజకీయాల్లో కొన్ని కాంబినేషన్లు భలేగా కుదురుతూ ఉంటాయి. అన్నదమ్ములు, ప్రాణమిత్రులు, తండ్రి కూతుళ్ళు, బావబామ్మర్దులు పోటాపోటీగా తలపడుతూ పొలిటికల్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏపీలోని ఆ నియోజకవర్గంలోనూ అలాంటి ఇంట్రెస్టింగ్ రాజకీయాలకు వేదికగా మారాయి. ఇద్దరు కీలక నేతల మధ్య ముదురుతున్న పొలిటికల్ వార్ అంతకంతకు ఉత్కంఠ రేపుతోంది. వారిలో ఒకరు గెలిచి గెలవనట్లు జెండా ఎగిరేసినోళ్లైతే మరొకరు ఊహించని ఓటమితో షాక్ తిన్నవారు. ఇద్దరూ మాజీలే, కానీ మాటల మంటలు మాత్రం మహారేంజ్ లో ఉంటాయి. ఇంతకీ వాళ్ళెవరు, ఏంటా స్టోరీ? అప్పుడు కాలేజీలో, ఇప్పుడు పాలిటిక్స్ లో. ఆయన సీనియర్, ఈయన జూనియర్. ఒకప్పుడు గురు శిష్యులు, ఇప్పుడు బద్ద శత్రువులు. పుట్టపర్తిలో పల్లె వర్సెస్ దుద్దుకుంట. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి రాజకీయాల్లో ప్రస్తుతం గురు శిష్యుల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. వీరిలో గురువు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అయితే, శిష్యుడు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. నాడు కాలేజీ లైఫ్ లో సీనియర్, జూనియర్ గా ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు రాజకీయాల్లో బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్నారు. కాలేజీలో శిష్యుడు శ్రీధర్ రెడ్డికి రసాయన శాస్త్రం పాఠాలను బోధించింది మాస్టారు పల్లె రఘునాథ్ రెడ్డేనట. అయితే పొలిటికల్ గా మాత్రం వీరిద్దరి మధ్య అస్సలు కెమిస్ట్రీ కుదరనట్లే ఉంది. కాలేజీ రోజుల్లో రఘునాథ్ రెడ్డి ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటించిన శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లోకొచ్చాక గురువుకే పాఠాలు నేర్పేలా తయారయ్యారనే టాక్ లోకల్ గా వినిపిస్తోంది. పేకాటే, తమ్ముడు తమ్ముడే అన్నట్లు రాజకీయాల్లో అవేమీ లేవంటున్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అందుకు తగ్గట్లే 2019 ఎన్నికల్లో రఘునాథ్ రెడ్డికి గట్టి షాకే ఇచ్చారు. నాడు పుట్టపర్తి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డిని ఓడించారు. గురువుకు శిష్యుడు గట్టి గురుదక్షిణే ఇచ్చారన్న టాక్ అప్పట్లో వినిపించింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య పొలిటికల్ వైరం అంతకంతకు పెరుగుతూనే వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్న మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇటీవలే గురువుగారి మీద మళ్లీ విమర్శల వర్షం కురిపించడం మొదలెట్టారు. పుట్టపర్తి రాజకీయాల్లో సీనియర్ గా చెప్పుకునే పల్లె రఘునాథ్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది గుండు సున్నా అంటున్నారు శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన పల్లె పుట్టపర్తికి ఏం చేశారో చెప్పాలంటూ శ్రీధర్ రెడ్డి ప్రశ్నలు సంధించడం రాజకీయంగా దుమారం రేపింది. అంతేకాదు 2019, 2024 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలంటూ సవాల్ చేశారు శ్రీధర్ రెడ్డి. పుట్టపర్తిలో 193 చెరువులను నింపేందుకు 864 కోట్ల రూపాయల విలువైన పనులకు అనుమతులు తీసుకొచ్చామంటున్న ఈ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం చుట్టూ 3 జాతీయ రహదారులకు గాను 175 కోట్ల రూపాయలతో పనులకు అనుమతులు సాధించానని కాలర్ ఎగిరేస్తున్నారు. అయితే దుద్దుకుంట చేసింది అభివృద్ధి కాదు, వ్యాపారం అంటున్నారు మాజీ మంత్రి పల్లె. సత్యసాయిబాబా నడియాడిన పుట్టపర్తిలో బిల్డర్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. పుట్టపర్తి ప్రతిష్టను దెబ్బతీసింది నువ్వంటే నువ్వంటూ ఇద్దరు నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కారణాలేంటో తెలియదు కానీ 2024 సాధారణ ఎన్నికల్లో పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు టీడీపీ అధిష్టానం. చాలా ప్రయత్నాల తర్వాత ఆయన కోడలు సింధూరారెడ్డికి అవకాశం వచ్చింది. ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఇదే అంశం వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి ఆయుధంగా మారింది. ఎమ్మెల్యేగా సింధూరారెడ్డి ఉన్నప్పటికీ అన్ని వ్యవహారాల్లోనూ రఘునాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారట. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డా, రఘునాథ్ రెడ్డా అర్థం కావడం లేదు అంటూ సెటార్లతో కూడిన విమర్శలు సంధిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. కోడలు ఎమ్మెల్యే అయిన మామ పల్లె రఘునాథ్ రెడ్డి ఆ పదవిని జీపీఏ చేయించుకున్నారంటూ తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పుట్టపర్తిలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని, నకిలీ మద్యం, గంజాయి, పేకాట, బెల్ట్ షాప్లు నడిపిస్తూ పల్లె రఘునాథ్ రెడ్డి భారీ స్థాయిలో సంపాదనకు ఎగబడ్డారంటూ శ్రీధర్ రెడ్డి చేసిన విమర్శలు మరింత దుమారం రేపుతున్నాయి. పుట్టపర్తి పవిత్రతకు భంగం కలిగించే పనులు మానుకోవాలంటూ పల్లెకు సూచిస్తున్నారు శ్రీధర్ రెడ్డి.
ఇటు మాజీ మంత్రి సైతం తగ్గేదే లేదంటూ మాజీ ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్న తీరు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో పొలిటికల్ అగ్గి రాజుకోవడానికి కారణమవుతోంది. ప్రశాంత నిలయమైన పుట్టపర్తికి భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని శిష్యుణ్ణి గట్టిగానే హెచ్చరిస్తున్నారు. రుణాలెగ్గొట్టి బ్యాంకులను మోసం చేసిన వారు కూడా తనపై విమర్శలు చేస్తున్నారంటూ తన వ్యాఖ్యల్లో డోసు పెంచారు. శ్రీధర్ రెడ్డి అరాచకాల చిట్టా చాంతాడంత ఉందని మాజీ మంత్రి అంటుంటే ఈ 15 నెలల్లోనే రఘునాథ్ రెడ్డి చేసిన వసూళ్ల చిట్టా తన దగ్గరుందంటున్నారు మాజీ ఎమ్మెల్యే. ఇలా ఇద్దరు నేతలు పరస్పరం తగులాడుకోవడం చూస్తుంటే గతంలో సత్యమ్మ దేవాలయం దగ్గర తొడగొట్టిన రోజులు గుర్తుకొస్తున్నాయంటున్నారట స్థానిక జనాలు. ఇద్దరే ఇప్పటికైనా తీరు మార్చుకోండి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.